నమస్తే బ్రదర్. నమస్తే. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంతా ప్రశాంతంగా జరిగిందా? అంతే, చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా కట్టుదిద్దమైన భద్రతల మధ్య చాలా ప్రశాంతంగా జరిగింది. ఏ గొడవలు కానీ ఏమి కానీ ఏమి లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ అనేది జరిగింది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? చాలా మంది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందడం వల్ల ప్రతి వాళ్ళు కూడా చాలా మంది ఓటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా విధంగా ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీకి మొగ్గు చూపడం కూడా జరిగింది. అలాగే మరి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోనే వస్తారు. గ్యారంటీగా 175 కూడా వస్తుంది. అది మా నమ్మకం. ఎందుకు మరి 175 వస్తాయి? చాలా సంక్షేమం ప్రతి ఇంటికి కూడా 50 కుటుంబాలని కాదు, ప్రతి ఇంటికి కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ అవ్వడం, నేరుగా మధ్యవర్తులు కానీ ఎవరు కానీ అదే నాయకులు కానీ ఎవరి సంబంధం లేకుండా ప్రతిదీ కూడా లబ్ధిదారికి అందడం కూడా జరిగింది. దానివల్ల 170 ఖచ్చితంగా వస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, అలాగే విలేజ్ క్లినిక్లు, తర్వాత మనకి ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసామంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజమే అంటారా? నిజమేనండి. మాకేమో రైతు భరోసా కేంద్రం కశింలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్లినిక్ ఏమో ఎల్లవరంలో ఉంది. ప్రతి నెలకి 104 అనేది గ్రామానికి వచ్చి డాక్టర్ వాళ్ళు వచ్చి ప్రతిది కూడా వైద్యం అనేది జరుగుతుంది. అలాగే మరి నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేశారంటున్నారు, ఇది నిజమే అంటారా? చాలా బాగుందండి. ఫుడ్ విషయంలో ఏంటండి, బాత్రూమ్ లో వాడిని పిల్లలకి స్టడీ విషయంలో కూడా, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా చాలా బాగుంది. స్కూల్లో కూడా బాగా ఫుడ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఫైనల్గా మరి ఖచ్చితంగా 175 వస్తున్నాయి అంటున్నారు, మీరు నిజమే అంటారా? నిజమేనండి, ఖచ్చితంగా 175 కూడా రేపు 4వ తారీఖున మనమే చూస్తాం. అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.